నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్। చంద్రబాబు పాలనలో ఏపీలో విధ్వంసం మొదలైందని ఆరోపణ। అనంతపురం జిల్లా నార్పాలలో దారుణం। భార్యపై అనుమానంతో కన్న కుమార్తెను చంపుకున్న తండ్రి। ప్రజల తీర్పు శిరోధార్యమన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ। అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చారంటూ ఆరోపణ। కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్। ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్న ఎస్పీ సతీష్ కుమార్। టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ కీలక నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు। చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం మొదలైందని విమర్శించారు। చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 15 రోజులు కాకుండానే రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలు పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు। బీహార్ గూండాల నాగరికతను ఏపీలో అమలు చేస్తున్నారని అన్నారు। ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ ఆఫీసులను కూలుస్తున్నారని ధ్వజమెత్తారు। చంద్రబాబు గతంలో ఇచ్చిన జీవో ప్రకారమే వైసీపీ ఆఫీసులు నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు। అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేతలు మొదలుపెట్టిందని ధ్వజమెత్తారు। అత్యంత ప్రధానమైనటువంటిది ఎన్నికలన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు। ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, మరొక పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చి ఇది జనరల్గా జరిగేటటువంటి ప్రక్రియ। కాకపోతే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైనా సరే ప్రజలు ఏ ఉద్దేశంతో మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు ఏ ఉద్దేశంతో ఇంకొక పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అన్నటువంటి అంశాలని సరే బేరీజ్ వేసుకొని పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది। నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా 2 వారాలు కావస్తుంది। మరి ఈ 2 వారాల సమయంలో ఏ రోజైనా సరే ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు? ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు గతంలో ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ పత్రం కింద ఇచ్చారు కదా, ఒక్క హామీ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు ఎక్కడైనా? లేదు కదా। పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడినటువంటి కొన్ని చాలా సాత్విక మాటలు, తేనె పూసిన మాటలు కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి। కక్ష రాజకీయాలకి అవకాశం లేదు, రాజకీయ కక్షలకి ఆస్కారం లేనటువంటి పరిపాలన చేద్దామని ఆయన అంటారు। మంత్రులు కూడా మేము ఏ రకమైనటువంటి రాజకీయ కక్షలకి విధ్వంసానికి పాల్పడము అని చెప్పి మసిపూసినటువంటి మాటలు అక్కడ మాట్లాడతారు। కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి? మనం పేపర్ చూస్తే చాలు, ఏ టీవీలో అన్నా చూడండి, చివరికి ఈ టీవీలో అయినా చూడండి, ఏ టీవీలో అయినా చూడండి, పలానా దగ్గర సచివాలయాన్ని ధ్వంసం చేశారని ఒక వార్త, పలానా దగ్గర రైతు భరోసా కేంద్రాన్ని ధ్వంసం చేశారని ఒక వార్త। ఏమండి నేను అడుగుతున్నాను, నేను రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల పంపిణీ మొదలుపెట్టారు కదా, మొదలుపెట్టామా లేదా? సబ్సిడీ మీద విత్తనాల పంపిణీ అని ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కండువాలు వేసుకొని వెళ్ళి ఎక్కడండి ఈరోజు విత్తనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? మీరు ఎవరైనా ఈ తేడా గమనించారా? కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎక్కడన్నా? అది ఎంత అన్యాయం అండి! ఇది ప్రభుత్వ కార్యాలయాల్లోకి కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలు పంపిణీ చేయడం చూసామా మనం? ఇదేమి వాళ్ళ ఇంట్లో సొమ్ముతో విత్తనాలు పంపిణీ చేస్తున్నారా? వాళ్ళ పార్టీ సొమ్ముతో ఏమైనా విత్తనాలు పంపిణీ చేస్తున్నారా? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దానికి కండువలేంటి? ఏమిటి ఇంత? నాకు అర్థమవుతుంది ఇది మరి ఇంత ఇదైపోయినారా? చంద్రబాబు గారి హయాంలో విత్తనాల పంపిణీ ఎలా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి। పిఎస్సిఎస్ల దగ్గర
కొన్ని వందల వేల మంది లైన్లు కట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి లాఠీ చార్జీలు చేసి గంటలు పూటలు రోజులు ఎదురు చూసి బతుకు జీవడానికి కొంచెం చివరికి అరకొర విత్తనాలు లభ్యమైతే దాన్ని మోసుకొని వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు ఇంటి వద్దకే విత్తనాలు ఎరువులు కొనుగోళ్లు జరగాలని ఈరోజు ప్రతి సచివాలయ స్థాయిలో ఒక రైతు భరోసా కేంద్రం కట్టించారు. ఆ రైతు భరోసా కేంద్రాలను మీరు వెళ్ళి ధ్వంసం చేస్తారు, శిలాఫలకాలను ధ్వంసం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ధ్వంసం చేస్తారు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ధ్వంసం చేస్తారు. కానీ రైతు భరోసా కేంద్రాలు రైతుల మనసుల్లో వేసినటువంటి ఆ ముద్ర చెరిపేయగలరా మీరు? నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పాలి ఎవడో. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అడుగుతాం, ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా. మీ కార్యకర్తలతో రైతు భరోసా కేంద్రాన్ని ధ్వంసం చేయగలరు, కానీ రైతు భరోసా కేంద్రాలు రైతుల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ముద్ర చెరిపేయగలరా? అవే రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈరోజు మీరు విత్తనాలు పంపిణీ చేస్తున్నారని, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ చెరిపేయాలనుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి పిఎస్సిఎస్ల దగ్గర రైతులందరికీ లైన్లు కట్టించి అక్కడ విత్తనాలు పంపిణీ చేయించు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసపాలన మాట్లాడుతుంటారు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రజల వద్దకు పాలననే ఈరోజు మీరు గొప్పగా కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలు పంపిణీ చేస్తారు, విత్తనాలు పంపిణీ చెప్పుకుంటున్నారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్. రైతులందరూ గమనించాలి, ప్రజలందరూ గమనించాలి. ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి గమనించాలి. ఆర్బీకేలు ధ్వంసం చేశారు, సచివాలయం ధ్వంసం చేశారు, హెల్త్ క్లినిక్ ధ్వంసం చేశారు, ఎన్ని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారు, హత్య ప్రయత్నాలు చేశారు, మారణాయుధాలతో దాడులు చూసాం కదా. నిజంగా పూర్వకాలంలో ఏంటి, అల్లా బీహార్లో ఇలా చేశారట అని మన వీడియోలు చూసుకోవడం, ఇదేదో బీహార్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు. అల్లా ఉత్తరప్రదేశ్లో రాజకీయ కక్షలు ఇలా ఉన్నాయట అని చెప్పి మన టీవీలో చూసేవాళ్ళం. ఈరోజు అలాంటి విధ్వంసకర పరిస్థితులు, అలాంటి అన్యాయమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో దాపురించాయని చెప్పి ఈరోజు నేషనల్ మీడియా కోడైకి వస్తుంది. వేర్ ఆర్ వి గోయింగ్? మేధావులందరూ కూడా గొంతు తెరవాలి. ఇప్పుడు విజనరీ 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 అని ఓట్లు వేశారు. ఇదేనా విజనరీ? విధ్వంసమా విజనరీ? అయి భార్యపై అనుమానంతో కుమార్తెను ఓ తండ్రి అతి దారుణంగా చంపిన ఘటన అనంతపురం జిల్లా నార్పాలలో చోటు చేసుకుంది. పావని 3 రోజుల నుంచి కనిపించడం లేదు. నార్పాల పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు గ్రామ శివార్లలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బాలిక తండ్రిపై అనుమానంతో పోలీసులు అతని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో తనకు పుట్టిన కుమార్తె కాదని, బాలికను గొంతు నులిమి చంపి బావిలో పడేసినట్టు పోలీసు విచారణలో అంగీకరించాడు. పోలీసులు బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రజల తీర్పు శిరోధార్యమని తాము గౌరవిస్తున్నామని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీ కార్యకర్తలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ అండగా ఉంటారని అన్నారు. గ్రామాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఆపాలని, లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు వైసీపీ మండలాధ్యక్షుడు కైగాల శ్రీనివాస్, ఎంపీపీ దాసరి హైమావతి, మహిళా అధ్యక్షురాలు భావన తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ విస్తృత సమావేశం మన ప్రీతమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో జరగడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ, నాయకులందరికీ అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.
ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మనం ఓడిపోయామని తలదించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ పరంగా ప్రజల్లో మనం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి మన 5 సంవత్సరాలు పరిపాలించాం. ఏ ఒక్కరి దగ్గర నుంచి ఏ ఒక్క కంప్లైంట్ కూడా మనం ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి మనకి ఈ విషయంలో మనం గడపకి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఏ ఒక్కడు కూడా అన్ని పథకాలు అందుతున్నాయన్నారు. ఎవరైనా ఒకళ్ళు దగ్గరికి రాకపోయిన వాడు కూడా మనం ఇప్పించి సంపూర్ణ న్యాయం చేసాం. గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మన నియోజకవర్గానికి మన మండలాలకి సంబంధించి అయితే ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యల్ని మనం నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసాం. మనం ఏంటంటే బోడపడిగా ఉన్నాం. ఎన్నికలు అయిన తర్వాత మన పార్టీలు ఏంటి, మన ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాం కదా, న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మరి వాళ్ళు చేస్తున్న దురాఘాతాలు కానీ, వాళ్ళ యొక్క దౌర్జన్యాలు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, వాళ్ళ యొక్క కుట్రలు కానీ మనం 2019లో మనం ఎక్కిన తర్వాత ఎప్పుడు ఎవరికైనా కక్ష చూపించడం కానీ ఏ రకమైన కార్యక్రమాలు చేయాలి. మరి ఇంత మంచి పరిపాలించిన తర్వాత ప్రజలు మన గుళ్ళలో పెట్టుకుంటారు, మనల్ని ఆదరిస్తారు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మనం తప్పు చేసి ఓడిపోవాలి. చూశారు కదా, ఎందుకంటే మంచి పరిపాలన ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఓకే, ఖచ్చితంగా మనం ఇచ్చిన స్ఫూర్తితోటి మనం అమలు చేసామన్న ఆలోచనతోటి అమలు చేస్తాడు, ఇచ్చిన హామీ నెరవేరుస్తాడు. తిరుపతి జిల్లా గూడూరులోని రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మావతి అలివేలు మంగతాయిరు సమేత శ్రీనివాస్ మూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.